కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువ. విజయవాడ నుండి తెనాలి వస్తుంటే రహదారి చాలా బాగుంది. ఈ ప్రభుత్వం కొత్తగా నిర్మించారని చెబుతున్నారు. అందుకు మా మిత్రుడు మంత్రి నాదెండ్ల మనోహర్కు అభినందనలు తెలుపుతున్నాను అన్నారు రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన విలేకరులతో కాసేపు ముచ్చటించారు. నాకు చిన్ననాటి నుండి సినిమాలంటే చాలా ఇష్టం. నా సినిమా ఫేవరెట్ హీరోలు తెనాలి పరిసర ప్రాంతాల్లో ఉండటం మరింత అభిమానం అన్నారు. కళాకారులకు నిలయమైన ఈ ప్రాంతానికి 40 సంవత్సరాల క్రితం వచ్చానని, త్వరలోనే మరోసారి తెనాలి వస్తానని చెప్పారు. 40 సంవత్సరాల తరువాత మొట్టమొదటిసారిగా ఈ తెనాలి పట్టణానికి రావటం జరిగింది. స్నేహితుని కుమారుని వివాహం కోసం 40 సంవత్సరాల క్రితం, ఇప్పుడు 83లోనో 85లోనో వచ్చా. నేను ఊహించిన దానికన్నా చాలా అందంగా ఉంది ఈ టౌను. మరి మా మిత్రులు మనోహర్ గారికి వచ్చేటప్పుడు వచ్చిన దారి కూడా అదే, గొంతులేమి లేవు, అంతా బాగుంది అంటే చాలా రోజుల తర్వాత ఈ విజయవాడ నుంచి వచ్చే రోడ్డు కొత్తగా వేశారని అన్నారు. మళ్ళీ ఈసారి వీలైతే పగలు మళ్ళీ మరొకసారి ఆంధ్ర ప్యారిస్కి మరొకసారి వస్తాను. నేను బేసిక్గా నాకు కొంచెం చిన్నప్పటి నుంచి సినిమాలు ఇంట్రెస్ట్. మరి తెనాలి చుట్టుపక్కల నా ఫేవరెట్ యాక్ట్రెస్ వచ్చి సావిత్రి గారు, జగ్గ గారిది కూడా పక్కనే కదా, దుగ్గిరాల మీదుగానే వచ్చాం. పక్కనే బుర్రిపాలెం కృష్ణ గారు, సో అలా గుమ్మడి గారు ఇక్కడే, నేను ఇంటి పేరు కూడా గుమ్మడిగా. చాలా ఎంతోమంది కళాకారులు, వేమూరు గగ్గయ్య గారు కూడా ఇక్కడేగా, పాత డ్రామాస్ వేమూరు గగ్గయ్య గారు. ఏదన్నా కళలకు చాలా ఇంపార్టెంట్ ప్లేసు. ఇన్నాళ్ళు ఇక్కడికి రాకపోవటం, మరి ఎందుకని రావటం తటస్థించలేదో కానీ చాలా హ్యాపీగా ఉంది. ఏదో ఫారిన్ కంట్రీ వెళ్ళినంత హ్యాపీగా ఉంది వాళ్ళని తెనాలి వచ్చినందుకు.